నాకు ఈ అవకాశం ఇచ్చేటువంటి స్త్రీ సమాజం వారికి మరి ప్రశ్నకు వందలు తెలియపరుస్తూ ఉన్నాను. నేను వాక్యంలోనికి వెళ్దాం. సర్వసాధారణంగా ఈ భూమి మీద 3 రకాలైన మనుషులు ఉంటారు. అంటే రకరకాల మనుషులు ఉంటారు, రకరకాల తత్వం కలిగిన వారు ఉంటారు. వారిలో 3 రకాలైన మనుషులు మనం అధ్యయనం చేసినట్లయితే, ఆలోచన చేయగలిగినట్లయితే, మనం ఏదైనా ఒక విషయాన్ని వేరొక వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఒక మాటను మనం ఆ సంతోషమైన మాటను లేదా మనకు అనుమానమైన మాటను ఆ వ్యక్తికి మనం తెలియపరిచినప్పుడు అవతల వ్యక్తి జ్ఞానవంతుడైతే ఏం చేస్తాడంటే శ్రద్ధగా ఉంటాడు. శ్రద్ధగా ఉంటాడు. ఇంకా రెండో వ్యక్తి కూడా, ఆ వ్యక్తి కూడా మనం ఏదైనా చెప్తున్నప్పుడు అతను ఎలాంటి అంటే అతనికి చదువు లేదు, అది జ్ఞానం లేదు, అంత తెలివి లేదని అటువంటి వ్యక్తికి కూడా చెప్తున్నప్పుడు కూడా ఏం చేస్తాడంటే ఏదో కొత్త విషయం చెప్తున్నాడు గమ్ములు అని మనం ఏదైనా చెప్పినప్పుడు శ్రద్ధగా వినడానికి ఆ వ్యక్తి ఆసక్తి చూపిస్తాడు. ఇంకా 3వ రకం వ్యక్తి ఉంటాడు, చాలా ప్రమాదమైన వ్యక్తి. ఎంత ప్రమాదమైన వ్యక్తి అంటే యమాడించారు అన్నమాట. అతను ఎలాంటి వాడంటే ఏదైనా ఒక విషయం పూర్తిగా తెలియదు, పూర్తిగా తెలిసి ఉండదు, పూర్తి సగం తెలుసు, సగం తెలియదు, ఏది పూర్తిగా తెలియదు. అలాంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనం ఏదైనా విషయాన్ని చెప్పినప్పుడు అడ్డంగా దూరిపోతాడు. మనం ఏదైనా విషయం చెప్పాలంటే అడ్డంగా దూరిపోతాడు. ఇలాంటి వ్యక్తి ఎలాంటి అంటే మామూలుగా అర్థం అవడం కోసం ఒక మాట చెప్తారు. దేహ ప్రకారంగా చూస్తే, శరీర ప్రకారంగా వ్యక్తి ఎలా ఉంటాడంటే నాకులాగా పూర్తిగా పొడుగ్గా ఉండడం, పూర్తిగా పొట్టుగా ఉండడం. ఇలాంటి వ్యక్తిని ఏమంటారంటే అడ్డపరుషుడు అంటారు. ఏమంటారమ్మా? అడ్డపరుషుడు అంటారు. అలాగనే మాట కూడా ఏదైనా చెప్తున్నప్పుడు ఇలాంటి వ్యక్తి చెప్తున్నప్పుడు ఏమంటాడంటే జనరల్ ఈడవడండి అడ్డగోలుగా అంటారు. ఏమంటారమ్మా? ఈడవడంటే అడ్డగోలుగా వస్తాడు అంటారు. మనిషి అడ్డగోలే, పుట్టడం అడ్డగోలుగా ఉంటాడు. ఇలాంటి వ్యక్తిని నేను ఎప్పుడు కూడా పరిశోధన చేసి మాట్లాడతాను. ఏదో కల్పించే మాట అయితే నేను చెప్పట్లేదు, పూర్తిగా అలాంటి వ్యక్తి అండు. ఇంకొక మాట మీకు అర్థం అవడం కోసం మాట చెప్తాను. ఏంటంటే ఒక వ్యక్తి ఇప్పుడు వేరే ఒక వ్యక్తి అప్పిచ్చిన వ్యక్తి మాటికి వెళ్ళింది, అయ్యా నాకు అప్పు ఎప్పుడు తీరుస్తావు అని అడిగినప్పుడు సరిగ్గా సమాధానం చెప్పడు. రేపు ఇస్తా, ఎల్లుండి ఇస్తా, ఇప్పుడు ఒకటి ఇస్తా అని అంటాడు. అప్పు ఇచ్చినడికి ఏమవుతుందంటే చిరాకు పడుతుంది. ఏమవుతుందమ్మా? చిరాకు పడుతుంది. ఈ అప్పు తీసుకున్న వ్యక్తి ఏం చేయాలి? అసలు అవుతుందంటే అవుతూ, లేకపోతే లేదు, నా వల్ల దగ్గర 2 చేతులు తీసి ఏం చేయాలి? నా వల్ల అవుతుంది, నేను ఇవ్వలేను అని 2 చేతులు తీసుకుని అనుకోండి. అప్పు ఇచ్చిన వ్యక్తి ఏం చేస్తాడు? ఏదో ఒక నిర్ణయం తీసుకుంటాడు. అంతే కదమ్మా? అలాగనే ఏదైనా ఒక విషయం చెప్తున్నప్పుడు నాకు అన్నీ తెలుసు అని మాట చెప్పకుండా పూర్తిగా అడ్డంగా దూరిపోతారు కొంతమంది వ్యక్తులు. ఏదైనా ఒక విషయం చెప్పినప్పుడు అయ్యా ఇంతవరకు నేను అన్నాను, నాకు ఏమి తెలియదు అని అలాగనా ఎప్పుడైతే ఈ వ్యక్తి నా వల్ల దగ్గర చెప్పినట్టు నా దగ్గర జ్ఞానం లేదు, తెలియదు, మీరు వేసిన ప్రశ్నకి నా దగ్గర సమాధానం లేదు, మీరు ఏం చెప్తే చెప్తున్నా లేదా 2 చేతులు ఎత్తేసాడు అనుకోండి. అవతల వ్యక్తి ఏమనుకుంటాడనంటే ఓ వీడు బలహీనుడే, వీడి దగ్గర తెలియలేనుడే, మనం ఇప్పుడు మాట్లాడటానికి అవకాశం ఉంటుందని యువతల వ్యక్తి ఎప్పుడైతే నా వల్ల బాగా 2 చేతులు ఎత్తేసాడో అప్పుడు అవతల వ్యక్తి ఏం చేస్తాడంటే ఇతను బలపరచడానికో లేదా మాట్లాడటానికో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటాడు. అలాగనే ఈ భూమి మీద ఒక వ్యక్తి వేరే ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి అయ్యా నేను బలహీనతలో ఉన్నాను, నేను పడిపోయి ఉన్నాను, నేను బలహీనతలో ఉన్నాను, బలపరచు, లేకపోతే నన్ను క్షమించని వేరే ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి మరి 2 చేతులు ఎత్తి నీవు నా సహాయకుడు అని, నేను ఏం చేయలేనా, నీవే నా సహాయకుడు అని అవతల వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు అవతల వ్యక్తి యువతల వ్యక్తి క్షమిస్తాడో లేదో తెలియదు, కానీ అవతల వ్యక్తి
యువతల వ్యక్తిని లేవనెత్తుతాడు లేదు కానీ, అవతల వ్యక్తి యువతల వ్యక్తిని బలపరుస్తాడు లేదు కానీ, వాక్యమైనటువంటి దేవాది దేవుడు, ఈ వాక్యమైన దేవుని వద్దకు మనం వెళ్ళినప్పుడు ఈయనేం చేస్తాడు అంటే, అయ్యా నేను బలహీనతలో ఉన్నాను అని దేవుని వద్దకు వెళితే, నేను పడిపోయి ఉన్నాను నన్ను లేవనెత్తు అని అంటే దేవుని దగ్గరికి వెళితే, ఆయన ఖచ్చితంగా పడిపోయిన మనలను, జారిపోయిన మనలను ఆయన ఖచ్చితంగా లేవనెత్తుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ పరిశుద్ధ గ్రంథంలో ఆయన ఎలా లేవనెత్తుతాడు, ఆయన మనం ఎలా బలపరుస్తాడు అనే మాట ఈరోజు అధ్యయనం చేద్దాం. అందుకు పరిశుద్ధ లేఖనం తీయండి, సంఖ్యాకాండము 11వ అధ్యాయము, సంఖ్యాకాండము 11వ అధ్యాయము 23వ వచనం చదివి సాక్షి. అందుకు యెహోవా మోషేతో ఇట్లా నేను యెహోవా బాహుబలము తక్కువైనదా, నా మాట నీ ఎడల నెరవేరునో లేదో ఇప్పుడు చూచెదవు. సరిపోతాం. నీకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం ఇప్పుడు చదువుకున్నటువంటి లేఖన భాగంలో నుండి నా యొక్క ఈరోజు ధ్యాన విషయం ఏంటంటే, యెహోవా బాహుబలము తక్కువైనా అని అంటాడు. ఎవరంటున్నాడు ఈ మాట? తండ్రి అయినటువంటి దేవుడు. మొదటిగా ఆయన బాహు అంటే మనం మొదట ఆలోచన చేద్దాం. ఆయన బాహు అనగా ఆయన అంటున్నాడు, నా బాహుబలము తక్కువైనా అని మూసేది మాట్లాడుతున్నాడు. బాహు అంటే మొదటగా మనం ఆలోచన చేయగలిగితే వాక్యంలో ముందుకెళ్ళాం. బాహు అనగా ఆయన కుడి చేయని అర్థం ఏంటమ్మా? ఆయన బాహు అనగా ఆయన కుడి చేయి, లేదు అని అంటే దక్షిణ హస్తమును కూడా దేవాకు చలవిస్తూ ఉంది. ఈ యొక్క దేవుని యొక్క కుడి చేయి గురించి లేదా దేవుని యొక్క హస్తం గురించి దేవుని వాక్యం ఏమేమి చలవిస్తుందో ఒకసారి పరిశీలన చేద్దాం. దేవుని యొక్క వాక్యం ఏం చెబుతుంది అంటే, ఒక చోట రక్షింప నేరకుండునట్లు యెహోవా హస్తము కొరస కాలేదు అని దేవుని వాక్యం చదివిస్తా ఉంది. ఈ మాట ఎక్కడ ఉందనంటే యెషయా గ్రంథంలో 59వ వచనం మొదటి వాటిలో ఈ మాట ఉంది. ఇంకొక మాట తన హస్తం గురించి ఇంకో చోట ఏం రాయబడి ఉందంటే, చూడుము నేను చెక్కుని ఉన్నాను అని దేవుని వాక్యం యెషయా గ్రంథం 49:16 వచనంలో మనకు కనబడతా ఉంది. అదే మాట ఇంకొక దేవుని హస్తం గురించి మాట్లాడుకుంటే అధ్యయనం చేసినట్లయితే కీర్తన గ్రంథంలో మనం అక్కడక్కడ చూసినట్లయితే దేవుని యొక్క హస్తము ఈ సృష్టిని సృష్టించిందని, దేవుని యొక్క హస్తము విశ్వాన్నంతా సృష్టించిందని దేవుని యొక్క హస్తాన్ని గురించి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. ఈ పాత నిబంధన గ్రంథములో దేవుని హస్తం రాయబడి ఉంది. అదే హస్తము కొత్త నిబంధనలో కూడా రాయబడి. అదేంటన్నది టూకీగా చెప్తారు. అపోస్తలుడైన పౌలు గారు తనకు కలిగినటువంటి రోగాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు? ప్రభా, నాకు కలిగి ఉన్నటువంటి ఈ రోగాన్ని తొలగించండి తొలగించండి అని చెప్పేసి ఆయన ముమ్మారు కూడా బ్రతిమాలుకున్నారు. వెంటనే ఆయన అంటారు, నా కృప నీకు చాలు అంటాడు. ఏమంటారండి? నా కృప నీకు చాలు. ఇక్కడ గమనించాలి, కొత్త నిబంధనలో ఉన్నటువంటి ఆ కుడి హస్తము, క్షమించాలి, పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ కుడి హస్తము కొత్త నిబంధనలో కృపగా మారింది. ఆ కృపయే దేవుని హస్తము, ఆ దేవుని హస్తమే దేవుని కృప. అలాగే అమ్మదమ్మా, ఈ కృపయే దేవుని యొక్క కుడి చేయి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక అది వేరే సబ్జెక్టు, తర్వాత మనం అధ్యయనం చేద్దాం. కనుక ఇక్కడ దేవుని యొక్క కృప దేవుని యొక్క హస్తముగా మారింది కొత్త నిబంధనలో. సరే, మనం దేవుని హస్తం గురించి ఈరోజు అధ్యయనం చేద్దాం. దేవుని యొక్క హస్తం అనగా దేవుడు ఏమంటున్నాడంటే, ఆయన నేను నిజమైన దేవుడినని, ఆ సృష్టికర్త అయిన దేవుడు ఏమంటాడంటే, నేను నిజమైన దేవుడినని
నేను తప్ప వేరొక దేవుడు మీకు లేడు అని చెబుతూ ఆయన ఏమంటాడంటే తన యొక్క బలము చేత, ఆయన యొక్క బలము చేత, తన యొక్క ఆత్మ చేత, తన యొక్క ఆ యొక్క గొప్ప శక్తి చేత ఏం చేస్తున్నాడంటే తన ప్రజలకు గొప్ప గొప్ప సూచక్రియలు, అద్భుత క్రియలు, ఆశ్చర్య క్రియలు అన్నిటినీ చేస్తూ తన ప్రజలకు తానే ఏం చేస్తాడంటే కనుపరుచుకుంటున్నాడు. ఏం చేస్తాడమ్మా? తన ప్రజలకు తానే కనుపరుచుకుంటున్నాడు. లేదు అని అనుకుంటే అలాంటి అద్భుత క్రియల ద్వారా దేవుడే తన ప్రజలకు బయలుపరుచుకుంటున్నాడు. ఇలా చేయడం ద్వారా ప్రజలు ఏం చేస్తున్నారంటే యేసే నిజమైన దేవుడని, ఆయన తప్ప వేరొక దేవుడిని నమ్మి విశ్వసించి వారు ఏం చేస్తున్నారంటే ఆయన్ని కొనియాడుతున్నారు, ఆరాధిస్తున్నారు, ఆయన్ని పూజిస్తున్నారు. అసలు దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఒక మాటలో చెప్పాలంటే మనుషుల ద్వారా ఘనత, మహిమ, ప్రభావం కేవలం దేవుడికి చెందాలని దేవుడికి మనుషుల పట్ల గొప్ప ప్రణాళిక ఉంది. దేవుడి పట్ల మనుషులకి ఒక ఉద్దేశం ఉంది. దేవుడి పట్ల మనుషులకి ఏముందంటే గొప్ప ఉద్దేశం ఉంది, చిత్తం ఉంది, ప్రణాళిక ఉంది. హల్లెలూయా. ఎందుకంటే దేవుడికి మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెందాలని, ప్రజలు మాత్రం ఆయన ఆరాధించాలి, ప్రజలు మాత్రం ఆయన పూజించాలి అనే ఒక చిత్తం ఉంది. అయితే ఇలా చెయ్యాలంటే దేవునికి మనుషునికి ఒక పాత్ర అవసరం. ఏమవసరం? దేవునికి మనుషుడికి ఒక మధ్యవర్తికి ఒక పాత్ర అవసరం. ఆ పాత్ర ఎటువంటిది అని అంటే దేవుడంటే భయము, భక్తి, విధేయత కలిగి మంచి నమ్మకం, విశ్వాసం కలిగినటువంటి ఒక మనుషుడు అవసరం. హల్లెలూయా. అలాంటి మనుషుల్లోకి దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క ఆత్మ చేత నింపి ఆ మనుషుడి ద్వారా ఏం చేస్తాడంటే దేవుడు అద్భుత క్రియలు, ఆశ్చర్య క్రియలు, అనేక గొప్ప గొప్ప కార్యం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అయితే అలాగనే ఈ పరిశుద్ధ గ్రంథంలో సంఖ్యాకాండం మొదలుకొని అనేకమైన ప్రవక్తల ద్వారా గొప్ప గొప్ప కార్యం చేస్తూ ఉన్నాడు. కొత్త నిబంధనలోకి వచ్చేసరికి అపోస్తులు ఉన్నారు. అపోస్తుల ద్వారా కూడా దేవుడు గొప్ప గొప్ప కార్యం చేస్తున్నారు. అయితే అపోస్తులు ఏమయ్యారు అంటే హతసాక్షులు అయిపోయారు క్రీస్తు కొరకు. అప్పుడు ఈ హతసాక్షులు అయిపోయినటువంటి ఈ అపోస్తులు ప్రకటించేటువంటి ఆ సువార్తను విని విశ్వసించినటువంటి ఇప్పుడున్నటువంటి ఎవరు సేవకులేమి, గొప్ప గొప్ప దైవజనులేమి, వారి ద్వారా కూడా దేవుడు ప్రస్తుతమందు ఆయన గొప్ప గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన నిన్న, నేడు, రేపు ఏకరీతిగా ఆయన గొప్ప కార్యాలు చేసుకుంటున్నాడు, ఆయన నిరూపించుకుంటున్నాడు. అయితే గమనించవలసిన విషయం ఏంటంటే ఈ పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది భక్తులు ఉన్నారు. 2-3 భక్తుల గురించి ఈరోజు అధ్యయనం చేసి మన వాక్యం ముందుకు తీసుకెళ్తాను. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధనలు మనం చూసినట్లయితే మనకందరికీ సుపరిచితమైన ప్రవక్త, మనకు తెలిసినటువంటి వ్యక్తి ఎవరు అంటే మోషే గారు. ఎవరమ్మా? ఈ మోషే గురించి మనకందరూ కూడా అనేకమైన విషయాలు మనకు తెలిసినవి. సంవత్సరాల కంటే మన సేవకులు అందిస్తున్నటువంటి ఆ 50 సంవత్సరాల సర్వీసులో అనేక దైవవాక్యం మనకు అన్ని తెలిసి ఉన్నాయి. అయితే కొన్ని విషయాలు మాత్రం జ్ఞాపకం చేసి నా ఒక వాక్యాన్ని ముందుకు తీసుకెళ్తాను. తండ్రి అయినటువంటి దేవాది దేవుడు మోషేని పిలిచి అంటాడు, ఆయన మోషే నేను ఇశ్రాయేలు యొక్క ప్రార్థన నేను విని ఉన్నాను, వారి యొక్క ఘోష నేను విని ఉన్నాను, ఇశ్రాయేలు యొక్క వారి యొక్క మొర నేను విన్నాను. కనుక నువ్వేం చేస్తావనంటే నీవు ఫరో రాజు దగ్గరికి వెళ్ళి వారిని విడిపించు. ఎందుకంటే విడిపించడానికి నిన్ను గొప్ప నాయకుడిగా నేను ఎంచుకున్నాను, గొప్ప ప్రవక్తగా నేను ఎంచుకున్నాను. కనుక నువ్వు చేయవలసింది ఒక్కటే. ఏం చేస్తావయ్యా అంటే ఫరో రాజు దగ్గరకు నువ్వు వెళ్ళిన తర్వాత కేవలం మాత్రం నేనేమైతే చెప్పానో అది చెప్పి చేతులు చాపమన్నాడు. ఏమన్నాడా? మోషేని ఏం చేయమన్నాడమ్మా? చేతులు చాపమన్నాడు. నువ్వు చేతులు చాపు, నేను గొప్ప గొప్ప కార్యాలు, ఎన్నో అద్భుత కార్యాలను నేను చేస్తాను అని చెప్పినప్పుడు తండ్రి అయిన దేవుడు మాట మోసి విని ఆ ప్రకారం చేసినప్పుడు ఇంచుమించు 10 సూచక్రియ 10 సందర్భాల్లో
దేవుడు మోషే ద్వారా గొప్ప గొప్ప కార్యాలన్నీ చేసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో సందర్భాన్ని బట్టి చూద్దాం మోషే గారి గురించి. దేవుడు ఏం చేశాడనంటే ఫరో రాజు నుండి తన ఇశ్రాయేలు ప్రజలందరూ విడిపించుకొచ్చారు. ఈ ప్రజలందరూ కూడా విడుదల పొంది ముందుకు కొనసాగిపోతా ఉన్నారు. అటువంటి తరుణంలో ఇశ్రాయేలు జనానికి ఏమైంది అంటే అడ్డంగా ఎర్ర సముద్రం ఎదురు వచ్చింది. మరలా ఫరో సైన్యం నేను చంపేద్దాం చెప్పి ఇశ్రాయేలందరూ కూడా చంపేద్దాం చెప్పేసి వారు తోడుకు వస్తూ ఉన్నారు. అటువంటి సందర్భంలో ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు మోషేకు మొరపెడతారు. వెంటనే మోషే మళ్ళీ అంటాడు తండ్రి దగ్గరికి, అయ్యా ఇదిక పరిస్థితి అని ఆయన చెప్పినప్పుడు వెంటనే తండ్రి అయిన దేవుడు అంటాడు, మోషే నువ్వెందుకు ఆగిపోయావు, నువ్వు సాగిపో అని ఒక మాట ఆయన చెప్పినప్పుడు కేవలం ఒకటే చెప్తాడు ఆయన మోషేకి. ఏం చెప్తాడంటే కేవలం నీ చేయి మాత్రమే చాపు. ఏమంటాడు, నీ చేయి చాపు ఆ సముద్రం మీద, నీ కర్ర చాపు అని చెప్పినప్పుడు ఈ మోషే ఆ సముద్రము ఎదుట అతని చేతులు చాపడు, లేదా ఆ కర్ర చాచినప్పుడు ఆ పరలోకం ఆ తండ్రి ఏం చేశాడంటే ఆయన దక్షిణ హస్తం చాపాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ తండ్రి ఆ సముద్రం వైపు దక్షిణ హస్తం ఎప్పుడైతే చాపాడో ఎర్ర సముద్రం 2 పాయలుగా జరిగింది. ఎప్పుడైతే 2 పాయలకి విడిపోయిందో వారి మధ్యనే ఇశ్రాయేలందరూ కూడా రాత్రి అంతా కూడా నడచడం జరిగింది. హల్లెలూయా. ఈ మాటలన్నింటినీ కూడా ఎక్కడ కనబడతాయంటే నిర్గమకాండం 5వ అధ్యాయం నుండి 14వ అధ్యాయం వరకు మనం అక్కడ ఈ మాటలన్నీ కనబడుతూ ఉంటాయి. సరే, ఫైనల్గా మోషే గురించి ఒక మాట మనం అధ్యయనం చేద్దాం. దీని యొక్క ఇశ్రాయేలు ప్రజలు ఏమంటారంటే మోషేని అడుగుతారు, అయ్యా మాకు ఆహారం కావాలని మోషే గారిని ఏం చేస్తారంటే శోధిస్తూ ఉంటారు, ఆయన్ని వేధిస్తూ ఉంటారు. వెంటనే మరల ఈ మోషే గారు ఏం చేస్తారంటే తండ్రి వద్దకు ఏంటంటారు, చిరాకుపడిపోతాడు. ఇంకా అయ్యా ఈ ఇశ్రాయేలు ప్రజలు ఆహారం అడుగుతున్నారు, వీళ్ళకి నేను కన్నానా పెంచానా, వీరికి నేను తండ్రినా తల్లినా, ఇంతమందికి జనానికి నేను ఎక్కడ భోజనం పెట్టను, ఆహారం పెట్టను అని దేవుడి యొద్దకి వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు మన మూల పాఠంలో మనం చూసినట్లయితే సంఖ్యాకాండం 11వ అధ్యాయం 23వ వచనంలో ఆ మాటను చూసాం. అప్పుడు అంటున్నారు, మోషే నేను ఇన్ని కార్యాలు చేసుకొచ్చాను, ఇదిగో ఇన్ని కార్యం చేసుకొచ్చిన వాడికి ఇది నాకు తక్కువ, యెహోవా యొక్క బాహుబలం తక్కువ అయినా మోషే అని మోషేకి ఆయన ఆ మాట నీకు ఇచ్చినటువంటి ఆ మాట నీ ఎదుట అది జరుగునో లేదో చూడుము అని ఏం చేస్తారంటే తండ్రి అయిన దేవుడు మోషే గారికి ఆయన ఆదరిస్తున్నారు, లేదా ఆయనకి సలహా ఇస్తూ మాట్లాడుతూ ఉన్నారు, ఆయన శక్తి గురించి మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక ప్రవక్తను గురించి ఒకరు మాట్లాడుకుందాం. ఎవరు ఆ ప్రవక్త అంటే ఏలియా. ఎవరమ్మా? ఏలియా. ఈ ఏలియా అప్పుడే ఇంచుమించు 250 మంది బయట ప్రవక్తని సంహరించి అతను కొండ ఎక్కి ప్రార్థిస్తూ ఉన్నాడు. తన శిష్యుని పిలుస్తూ ఉంటాడు. ఎందుకు ఈ కొండ ఎక్కి ప్రార్థిస్తున్నాడంటే ఒకసారి ఏలియాకి చెప్పాను, నేను ఈ ప్రాంతంలో నేను 3.5 సంవత్సరాలు వర్షం నేను కురిపించను అని చెప్పాను. ఎందుకనంటే ఈ ఇశ్రాయేలు ప్రజలు అడ్డుకుంటున్నారు, బయలుదేవతలు పూజిస్తున్నారు, ఇటు దేవుడు కూడా పూజిస్తున్నారు. కనుక మీరు ఎంతకాలం 2 తలంపులుగా ఉంటారు అని చెప్పేసి దేవుడు కోపం వచ్చింది. వచ్చి నేను 3.5 సంవత్సరాలు వర్షం కురిపించను అని చెప్పినప్పుడు ఆయన నిజంగా 3.5 సంవత్సరం వర్షం కురిపించాలి. ఎప్పుడైతే ఈ ఏలియా ఆ 200 ప్రవక్తలందరూ సంహరించాడో, నరికివేశాడో, అప్పుడు ఈ ఏలియా గారి కొండెక్కి ప్రార్థిస్తూ ఉన్నాడు. వెంటనే కొండెక్కి ప్రార్థిస్తున్నాడు. తన శిష్యుని వెళ్ళి చూడమన్నాడు. వెళ్ళి సముద్రం వైపు వెళ్ళి చూడవయ్యా, ఏదైనా చూసి గిరి కనబడుతుందేమో అంటాడు. వెంటనే ఆ శిష్యుడు వెళ్ళి చూస్తాడు. చూసి అంటాడు, యజమానుడా ఏ చూసి గిరి కనబడతలేదయ్యా అంటాడు. అలా కాదు కానీ మరలా వెళ్ళి అంటాడు. అలాగా 1, 2, 3, 4, 5, 6 సార్లు వెళ్ళి చూస్తాడు తన శిష్యుడు. వెంటనే 7వ సారి కూడా వెళ్ళవయ్యా అని ఏలియా చెప్పినప్పుడు వెళ్ళి చూస్తూ ఉంటాడు. చూసిన తర్వాత పరవ్యక్తికుని వచ్చి, నా యజమానుడా మనుషులంత అరచేంత హస్తం కనబడుతుంది అని చెప్పేసి ఆయనకు చెప్పినప్పుడు ఆయన అంటాడు ఈయనతో, తన శిష్యుడితో, నీవు
ప్రవక్త ఉంటాడు, ఆయన మర్చిపోయాను. ఆ యొక్క ప్రవక్త దగ్గర నువ్వు వెళ్ళు, నువ్వు నీ రథములు ఆటంకపరచవు, నీ రథములు ఎక్కి వెళ్ళిపో, వర్షము నిన్ను ఆటంకపరచకుండా అహాబు దగ్గరికి వెళ్ళమంటాడు. అహాబు దగ్గరికి వెళ్ళు, ఆ వెళ్ళిన మార్గంలో నిన్ను వర్షం ఆపేస్తుంది కనుక నువ్వు అర్జెంటుగా బయలుదేరి వర్షం రాకముని అని చెప్పేసి ఇప్పుడు ఆ కనబడుతున్నటువంటి ఆ హస్తము మహాహస్తము ఇప్పుడు గొప్ప కార్యం చేయని హస్తము, అది దేవుని యొక్క హస్తం కనుక గొప్ప వర్షం కురవబోతుందని చెప్పేసి ఇక్కడ కూడా హస్తం గురించి నేను వాక్యం చదివిస్తాను. గమనించండి దేవుని యొక్క సంగమ, పాత నిబంధనలో అనేకమైన మోషే ప్రవక్తల ద్వారా, ఇక్కడ ఏలియా ప్రవక్త ద్వారా గొప్ప గొప్ప కార్యాలు ఎన్నో చేసి ఉన్నాడు. ఇదే దేవుని హస్తం కూడా కొత్త నిబంధనలో కూడా చేస్తున్నాడు. అదేంటి అన్న టూకీగా చెప్తాను. ఏంటి అని అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక సందర్భంలో అనేక మంది మనుషులకి ఏం చేస్తారంటే కొన్ని దినాలు వాక్యం అందిస్తూ ఉంటాడు. అందించిన తర్వాత వాళ్ళకి ఆహారం అవసరమని ఆహారం పెట్టి వారి సమృద్ధిగా తినిన తర్వాత అక్కడ నుంచి వారిని పంపించేస్తారు ప్రజలు. అటు తర్వాత ఆ శిష్యులు అంటాడు యేసుప్రభు వారు, అయ్యా మీరు త్వరపడి మీరు ఈ నది నుండి అద్దరికి త్వరగా మీరు పడవెక్కి వెళ్ళిపోండి అని ఏం చేస్తారని అంటే ప్రభువారు వారిని శిష్యుని త్వరగా ఆ పడవెక్కి పంపించేస్తూ ఉంటారు. సరే వాళ్ళు వెళ్తున్నారు కదా అని చెప్పేసి ప్రభువారు ఏం చేస్తారంటే కొండ ఎక్కి ప్రార్థిస్తూ ఉంటారు. ప్రార్థిస్తున్న తరుణంలో ఈయనకి సమయం చాలా అయిపోతుంది యేసుప్రభు వారికి. సరే వెళ్ళిపోయింది కదా ఇలాగా వారు వెళ్తూ ఉంటారు శిష్యులు ప్రభులో. నేను వారికంటే నేను ముందు ఏం చేస్తానంటే ఈ యొక్క నీటి మీద త్వరగా ముందుకు సాగిపోవాలని యేసుప్రభు వారు ఏం చేస్తారంటే ఆ నీటి మీద త్వరగా నడుచుకుంటూ ముందుకు సాగిపోతూ ఉంటారు. ఎవరిని ఈ శిశువుని దాటుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. వెంటనే ఆ శిశువు పడవలో ఉన్నటువంటి శిశువులు చూసి అంటారు, అవి భూతం అంటారు. వెంటనే యేసుప్రభు వారు అంటే ఆ మాట విని నేనే అంటారు. ఏమంటారు? నేనే, భయపడకుడి నేనే అంటారు. వెంటనే ఆ మాట విన్నటువంటి శిశువులు ఒక ఆయనటువంటి రైతులు, ప్రభువా నీవే అయితే నాకు కూడా ఈ నీటి మీద నడిచేటువంటి భాగ్యం నాకు దయచేయండి అన్నప్పుడు వెంటనే దానికే ఉంది రా అని చెప్పేసి పేతుడిని నడవమని అవకాశం ఇస్తారు. వెంటనే 2-3 అడుగులు ఆ నీటిలో పేతుడు నడుస్తూ ఉంటారు. అప్పుడు అటువంటి సమయంలో ఒక గాలి చేత సముద్రం రేపబడినప్పుడు గాలి వెనక చూస్తాడు. ఎప్పుడైతే గాలి వెనక ఈ పేతుడు చూశాడో మునిగిపోతూ ఉంటాడు. వెంటనే ఈ పేతురు గారు అంటాడు, ప్రభువా నేను నశించిపోతున్నాను, ప్రభువా నేను నశించిపోతున్నాను, నన్ను రక్షించు అని అంగలారుస్తాడు. ఆయన వారికి 2 చేతులు ఎత్తినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన 2 చేతులు చాపి ఆయన పడవను ఎక్కించుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక పాత నిబంధనలో అద్భుత హస్తం పనిచేసింది. కొత్త నిబంధనలో వాక్యమైనటువంటి యేసుప్రభు వారు కృపగా ఆయన పేతురును రక్షించుకున్నాడు. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈరోజు కూడా ఆయన ఆత్మస్వరూపుగా బ్రతికి ఉన్నాడు. బ్రతికున్నాడే లేడమ్మా? ఉన్నాడా లేదా? ఉన్నాడు కాబట్టి మనమంతా ఏం చేస్తున్నాం? ఆరాధిస్తున్నాం. మన శిలువలో మరణించి తిరిగి లేచాడు, సజీవుడిగా ఉన్నాడనే కాబట్టి మనం ఏం చేస్తున్నాం? ఆరాధిస్తున్నాం, పూజిస్తున్నాం, సేవిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే గమనించాలి ప్రియ దేవుని సంగమా, పాత నిబంధనలో ఉన్నటువంటి దేవుడు కొత్త నిబంధనలో ఉన్నాడు. కొత్త నిబంధనలో ఉన్నటువంటి దేవుడు ప్రస్తుత కాలమందు ఈ రోజు కూడా ఆత్మస్వరూపుడుగా మన మధ్యన సంచరించుతున్నాడు. హల్లెలూయా. అయితే దేవుడు అంటాడు, నిన్న కార్యం చేశాను, మొన్న కార్యం చేశాను, ఈ రోజు కూడా నేను కార్యం చేస్తాను, సిద్ధంగా ఉన్నాను. మీరు సిద్ధమేనా అని అడుగుతాడు దేవుడు. హల్లెలూయా. మీరు నిలబడితే నేను కార్యం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నారా అని దేవుడు అడుగుతా ఉన్నాడు. నా వాక్యం గురించి ఇష్టపడుతున్నాను. గమనించినట్లయితే మనం ఈరోజు సిద్ధంగా ఉన్నామా లేదా అనేటువంటి మాట మనం అధ్యయనం చేయాలి ఈరోజు, లేదా ఆలోచన చేయగలిగి ఉంటారు. ఎందుకంటే దేవుడు మనందరి పట్ల ఒక గొప్ప వాగ్దానం నెరవేర్చుకున్నాడు. హల్లెలూయా. ఆ వాగ్దానం ఏంటో తెలుసా? పెంట కుప్పలు ఉన్న వారిని నేను జ్ఞాపకం చేసుకుంటానన్నాడు. దరిద్రులను నేను పైకి లేపుతాను అన్నాడు.
ఆ ప్రకారంగా మనం పరిశీలన చేసుకుంటే భౌతికంగా అంటే భూ సంబంధమైన విషయాలు మనం చూసుకున్నట్లయితే నా యొక్క వయస్సు పరిధిలో చూసుకుంటే 30 నుండి 40 సంవత్సరాలు వెనక్కి మనం వెళితే మన పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఉండటానికి ఇల్లు ఉందా? కట్టుబడి సరైన బట్ట ఉందా? లేదు. సరైన తిండి లేదు. అటువంటి దరిద్రతలో మనలందరినీ కూడా ఒక ఉన్నత స్థానంలో ఉంచాడు. ఒకరికి అప్పు ఇచ్చేవాళ్ళ మనం ఉంచాడే కానీ ఒకరి దగ్గర అప్పు తీసుకునే వాళ్ళగా చేస్తున్నాం. కనుక మనం గమనించాలి, మనం ఆలోచించాలి. ఈరోజు దేవుడు వాగ్దానం చేశాడు, వాగ్దానం ప్రకారంగా మనం లేవనెత్తాడు, మనం ఏం చేస్తున్నాం అని అంటే మనకి ఏం చేస్తామంటే తప్పు కనుక దయచేసి మామూలుగా నేను విశ్వాసం మామూలుగా మనం పరిశీలించి చేసుకుంటాం. ఎందుకంటే మనం కడుపు నిండా అన్నం తినేసాం అనుకోండి, ఆకలి గురించి మనం ఎరుగుతామా? తెలియదు ఆకలి గురించి. అలాగనే ఇవాళ దేవుడు మనల్ని ఆశీర్వదించాడు, మనల్ని ఎంతో దీవించి ఉన్నాడు. మనం పూజించడంలో, ఆరాధించడంలో కొద్దిగా మనం తగ్గిపోయాం. మనం ఏదో చెయ్యాలి కనుక, ఏదో చెందాలి కనుక, ఏదో భక్తిగా చేస్తున్నాం. అయితే ఇక్కడ గమనించవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే అది ఎంత ఒత్తాడి అయినా, ఎంత గొప్ప విశ్వాస అయినా, ఎంత దరిద్రుడైనా, ఎంత లేనివాడికి అయినా, ఎంత ఉన్నతమైనవాడికైనా బలహీనత ఉంటారు, అనారోగ్యం ఉంటారు, అక్కరలు ఉంటాయి, అవసరతలు ఉంటాయి, దుఃఖం ఉంటుంది. సమస్తము కూడా ప్రతి క్రైస్తవుడికి ఉంటుంది. ఆడికి ఎంత ధనం ఉన్నా పర్వాలేదు, ఆడికి ఎంత ఉన్నతమైన పదం ఉన్నా పర్వాలేదు, కానీ ఏదో ఒక అక్కరలు అవసరతలు ఖచ్చితంగా ఉంటాయి. ఉంటాయా లేవా? ఉంటాయి. అయితే నామకార్థంగా ప్రార్థిస్తున్నాడు మనము ఒకవేళ ఈ ఇబ్బంది వచ్చింది, లేక ఈ అవసరత వచ్చింది, లేక ఈ యొక్క అనారోగ్యం వచ్చింది, ఇప్పుడు దేవుడి సన్నిధిలోకి వెళ్ళి నేను ప్రార్థించంటే మొహమాటం పడతావేమో. హల్లెలూయా. ఆయన అంటాడు, నీవు నన్ను విడిచిపెట్టినా పర్వాలేదు కానీ నిన్ను విడిచిపెట్టను, నీవు నన్ను మరిచినా కానీ నిన్ను నేను మరవను అని. కనికరం కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు, దయ కలిగిన దేవుడు ఆయన నిన్న నేడు రేపు ఏకరీతితో ఉన్నవాడు ఏం చేస్తాడంటే నీవు నేను కూడా ఏదైనా అవసరం వచ్చినప్పుడు, ఏదైనా అక్కరలు వచ్చినప్పుడు, ఏదైనా ఒక బాధ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే సిగ్గు, లజ్జ, బిడిగు అన్నిటిని విడిచి తండ్రి అయిన దేవుని ఎదుట మనం ఏం చేయాలంటే ప్రార్థించాలి. ఆయన వైపు మనం చేతులెత్తి ప్రార్థించాలి. హల్లెలూయా. ఎందుకని ప్రార్థించాలంటే అయ్యా మీరు నిన్ను నేను విడిచిపెట్టేశానయ్యా, నువ్వు నన్ను మనవలేదయ్యా, నిన్ను నేను వదిలేశానయ్యా, నన్ను వదలకయ్యా, నేను బలహీనుడనయ్యా, నన్ను బలపరచయ్యా, నీవు తప్ప వేరొక దిక్కు నాకు లేదయ్యా, ఉత్తర దిక్కున సభాపరతో నన్నవాడా, నీవే నాకు దిక్కు, నాకు వేరొక దిక్కు లేదయ్యా, నీవే నా ఆధారమయ్యా అని తండ్రి ఎదుట 2 చేతులు అర్థించినప్పుడు, మనం 2 చేతులు ఆయన వైపు చూచినప్పుడు ఆయన ఎల్లప్పుడూ ఏం చేస్తారంటే 2 చేతులు మన వైపు చూస్తూ ఉంటాడు. ఎప్పుడైతే తెలుసా, నీవు నేను కూడా ఎప్పుడైతే నీవే తండ్రి, నీవు తప్ప వేరొక నాకు దిక్కు లేదని ఆయన వైపు చేతులెత్తి ప్రార్థించినప్పుడు మాత్రమే ఆయన మన బలపరుస్తానికి ఇష్టపడుతుంటాడు. హల్లెలూయా. ఎందుకు తెలుసా, నన్ను కూడా ఏం చేశాడు, తన అర్ర చేతుల్లో చిక్కుకున్నాను అన్నాడు. తన అర్ర చేతుల్లో చిక్కుకున్నవాడు ఎన్నడు ఎప్పుడు మరిచిపోలేడు. హల్లెలూయా. హల్లెలూయా. తల్లి విడిచవచ్చు, తల్లి విడిచవచ్చు, అన్నదమ్ములు విడిచవచ్చు, బంధువులు విడిచవచ్చు, సమాజం విడవచ్చు, కానీ ఒంటరిగా వెళ్ళినప్పుడు అయ్యా నాకు అందరు విడిచిపెట్టేయారయ్యా, నాకు ఎవ్వరు దిక్కు లేదయ్యా అని ఆయన వైపు చేతులు ఎత్తినప్పుడు ఖచ్చితంగా సజీవుడైనటువంటి దేవాతి దేవుడు మనం బలపరుస్తాడు. హల్లెలూయా. 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 ఒక్క మాట చెప్పిన ఒక వాక్యాన్ని ముగించడానికి ఇష్టపడుతున్నాను. సేవకుడు నాకు ఒక మందిరాన్ని ఇచ్చాడు. ఒక 20-21 సంవత్సరంలో చిన్న పాక, అది చిన్న పాక నుంచి మాత్రం పాకేసారు. అయితే నా నిర్లక్ష్యం వల్ల ఏంటో మొత్తం నేను వెళ్తున్నా కానీ ప్రార్థిస్తాను మామూలుగా ఉంది. అయితే నేను వెళ్తున్నటువంటి తరుణంలో నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రార్థిస్తున్నప్పుడు నాకు చూసి అనుకున్నాను,
ఏదైనా సరే దీనికోసం నా స్తోమతల కొద్దిగా ఈ మందిరాన్ని ఏదో చెయ్యాలి అని అనుకున్నప్పుడు నాకు కలిగిన ఆర్థికములు చాలా విపరీతమైనవి అనుకుంటున్నానే కానీ దీన్ని చేయలేకపోతున్నాను. నా దర్శనం అప్పుడు ప్రార్థిస్తున్నప్పుడు దర్శనం నా ప్రభువు చెప్తున్నాను, అయ్యా నా వల్ల కాదు అని 2 చేతులు ఎత్తేసి ఆయన వరకు ప్రార్థిస్తున్నాను. ప్రార్థన ఇప్పుడు దర్శనంలో నా వల్ల కాదయ్యా, నా వల్ల కాదయ్యా. అప్పుడు 2వ దర్శనంలో ప్రభునాథం మాట్లాడుతున్నారు ప్రార్థనలో ఉండగా, నీవు ఎక్కడ నుండైనా తీసుకువచ్చి ఈ మందిరాన్ని కట్టవలసినటువంటి దమ్ము ధైర్యము సత్తా ఉన్న దేవుడను అని అంటున్నాడు. ఏమన్నాడమ్మా? ఎక్కడ నుంచైనా తీసుకురాగలుగుతాను ఇది మందిరం కట్టడానికి, దమ్ము సత్తా ధైర్యం ఉన్న దేవుడను అని అంటున్నాడు. అయితే వెంటనే మనుషుడు రోజున మా సేవకుడు ఫోన్ చేసి అంటున్నారు, అయ్యా సినిమాయిలా కూడా కట్టవలసినట్టు ఆ మందిరానికి ఒక ఆయన స్పాన్సర్ చేస్తానన్నారు కనుక ఆయన వ్యాపార విషయం గురించి ప్రార్థన చేయండి అన్నాడు. అన్నాడే గమనించాలి, ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి. నేనేమనుకుంటున్నానంటే ఏదో చేద్దాం అనుకుంటున్నాను, తీరా చూస్తే ఆత్మీయ చూస్తే ఆర్థిక పరంగా ఏం లేదు. ప్రభు అంటున్నాడు, నువ్వు ఉండ, నేను ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి ఇప్పుడు 2 చేతులు ఎత్తినప్పుడు నేను ఎత్తట్లేదు, నా శరీర బలహీనత, నా ఆత్మ ఏం చెబుతుంది, అయ్యా నా వల్ల కాదని ఆ యొక్క దర్శనం 2 చేతులు ఎత్తినప్పుడు ఆయన సహాయంగా మనం ఇప్పుడు ఒక మాట గమనించాలి. ఏమన్నాడంటే నాకు ఒక దర్శనంలో ఫస్ట్ భాగం ఏం చెప్పాడంటే, ఈ మాట మర్చిపోయాను నేను అందుకనే. ఏమన్నాడంటే, నేను 20 చెప్పారు, నువ్వు అక్కడికి వెళ్ళి ఒక చోట అంతా చెప్పారు, ప్రభా నాకు మాట చేత కాదు, ఏం చేత కాదు, అందులో మాట్లాడలేను అని నేను బతిమాలుకున్నా ప్రార్థనలో. ప్రభు అంటారు, కూర్చోనా, నువ్వు కూర్చో, నువ్వు అట్లా కూర్చో, ఎట్లా స్టైల్ చూపించి అట్లా కూర్చో, నిన్ను నేను నిలబెట్టుకుంటాను, నిన్ను నేను వాడుకుంటాను, నా కొడుకు అని మాట్లాడుతున్నాను. ఇప్పుడు వచ్చాను వాగ్దానం నేను మర్చిపోయాను, మర్చిపోయి నేను ఏం చేస్తాను ఇక్కడ ప్రభుకి ఏదో చేసేద్దాం అనుకున్నాను. హల్లెలూయా. కానీ దేవుడి ఇచ్చినట్టు వాగ్దానం మాత్రం మర్చిపోడు. హల్లెలూయా. కాబట్టి ఇంకొక విషయంలో చెప్తాను ఏంటంటే, నా కుమారుడు విషయంలో కూడా చెప్తున్నా ఏంటంటే, ఆ కుమారుడు అయ్యా కొడుకును కూడా నేను ప్రేమ ఎక్కువైపోయి నేను ఏం చేశానంటే వాక్యానుసారం పెంచలేకపోయాను అని దేవుడి యొక్క నేను ఓడిపోయాను అని మాట్లాడుతున్నాను, ఏడుస్తున్నాను అని అంటాడు. ఆయన మాట్లాడుతూ భయపడకు, ఏమంటే భయపడకు, యెహోవా హస్తములో ఆయన భద్రముగా ఉన్నాడు అన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. కానీ ఇవన్నీ నేను ఎందుకు చెప్తాను చెప్పినా, నేను ఊరకనే ఉప్పొంగినే చెప్పట్లేదు, కానీ నేను అనుభవించి ఇవన్నిటిని కూడా మీ ఎదుట సంఘం ఎదుట ఈ మాటలన్నీ దేవుడు ఎదుట మన చేతులు ఎత్తున్నప్పుడు నన్ను బలపరిచిన దేవుడు మిమ్మల్ని కూడా బలపరుస్తాడని చెప్పడం కోసమే ఈ మాటలన్నీ చెబుతా ఉన్నాను. హల్లెలూయా. కనుక మనం ఏం చేయాలి అంటే, మనము అన్ని సిగ్గు లజ్జ అన్ని విడిచిపెట్టి